హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తిక్కి ఈరోజు హాలిడే ఉంది. తనని వేరే టూర్కి తీసుకెళ్దామని చెప్పి స్కూల్ వాళ్ళు అనుకున్నారు. బట్ నేనే పంపించలేదు. తను ఎలా ఉంటాడో వాళ్ళతో, కొత్త వాళ్ళతో అని చెప్పేసి కార్తిక్కి కొత్తగా స్కూల్లో సీట్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి వార్మప్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్ రొటేషన్స్, ఇంకా ఇవి వచ్చేసి భుజాలన్నీ రొటేట్ అయ్యేలాగా షోల్డర్ రొటేషన్స్ అనమాట. ఇంకా వార్మప్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాంకిల్ రొటేషన్స్ కూడా రెగ్యులర్గా చేయాలండి. అన్ని రొటేషన్స్ మాత్రం కంపల్సరీగా చేయాలి. వార్మప్, స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఇప్పటికీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. బ్యాలెన్సింగ్ చేసుకునే ఎక్సర్సైజెస్ అప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్, మనకి ఎక్కడైతే ఎఫెక్ట్ కావాలో అక్కడే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి స్క్వాట్స్, ఇంకా లవ్ హ్యాండిల్స్ అనమాట. ఇది చేస్తున్న కొద్దీ మనకి కొంచెం ఎఫెక్టివ్గా అనిపిస్తుందండి. ఫస్ట్లో అంత తెలియకపోవచ్చు, కానీ ఇవి వచ్చేసి కూడా నేను దాదాపు 2 రౌండ్సే చేశాను. 25x2 చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ క్లాపింగ్ అండి. హ్యాండ్ క్లాపింగ్ విత్ హై నీస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఇది వచ్చేసి. దీనివల్ల మాత్రం చాలా యూజ్ ఉంటుంది. పెద్దగా కష్టంగా అనిపించదు, బట్ ఎఫెక్టివ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది, ప్లస్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి అందరూ. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ పోజ్లో వస్తుంది. దీన్ని వామప్గా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. కార్తిక్కి హాలిడే ఉంది. అసలు చుక్కలు చూపించేస్తున్నాడు. ఊరికే పైకి కిందకి వెళ్ళడం, వెజిటబుల్స్ కటింగ్ అని, సైకిల్ తీయడం, వెళ్ళడం అన్నీ చేస్తూ ఉన్నాడు. నాకు అందుకే కొంచెం అన్నీ టఫ్గా ఉన్నాయి, ఏది చేయాలన్నా కూడా. ఇంక ఇది వచ్చేసి మన ఫేవరెటే, జంపింగ్ చేయడం అనమాట. ఇన్ అండ్ అవుట్ జంపింగ్. ఇది కూడా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. డైలీ ఒక 100 మీరు చేయగలిగితే ఒక 200 అయినా కూడా చేయొచ్చు. నేను తర్వాత మాత్రం ఒక 300 అయినా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే చెప్పాను కదండి, వాల్ టచింగ్ అనమాట. వాల్ టచింగ్తో మంచిగా యూజ్ అవుతుంది. ఇది బ్యాక్కి మంచి సపోర్ట్ ఉంటుంది, ప్లస్ లవ్ హ్యాండిల్స్ తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. మన పొట్టలో ఉండే ఫ్యాట్ అంతా తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. మంచి ఎక్సర్సైజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ స్టమక్ ఫ్యాట్ అనమాట. ఇంకా వాల్ సపోర్ట్తో చేస్తున్నాం కాబట్టి కేర్ఫుల్గా ఉండొచ్చు, ఏం కాదు. ఇంక ఇవి వచ్చేసి సేమ్, ఇది సెకండ్ రెపిటేషన్ చేస్తున్నానండి. స్క్వాట్స్ విత్ బ్యాక్ సపోర్ట్ విత్ లవ్ హ్యాండిల్స్ అనమాట. సో ఇది సెకండ్ రౌండ్. మంచి కార్తిక్ కూడా నాతో పాటే ఇక్కడ అన్నీ చేస్తూనే ఉన్నాడండి. పైన నాతో పాటే ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. వాడు ఎప్పుడు వెళ్ళాడో కూడా నేనైతే చూడలేదు, బట్ కింద నుంచి వెళ్ళాడో ఏమో తెలీదు. హ్యాండ్ విత్ టో టచ్, ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చేయండి తప్పకుండా, నేనైతే చేస్తాను. ఇక్కడ కార్తిక్ సడన్గా మిస్ అయిపోయాడండి. వేరే వాళ్ళు నన్ను పిలిచి బాబు రోడ్డు ఎక్కేశాడు, సైకిల్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పారు. నేను హడావుడిగా మధ్యలో ఆపేసి కిందకి వెళ్ళిపోవాల్సి వచ్చింది పరుగున. అందుకే వర్కౌట్ అయితే ఈరోజు పూర్తిగా అవ్వలేదు. నేను స్ట్రెచెస్ కూడా చేయలేదు. కార్తిక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ వెతుక్కోవడం స్టార్ట్ అయింది. సో అదనమాట సంగతి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపటి వర్కౌట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వీడియోస్ ఒక రాబోయే నెక్స్ట్ 2-3 డేస్లో మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఇంతే. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. అదిగోండి, వేరే వాళ్ళు ఎవరో పిలిచారు. నేను ఇక వెంటనే ఆపేసి కార్తిక్ని వెతుక్కుంటూ ఉండాల్సి వచ్చేసింది. ఇంకా వాడిని వెతుక్కుంటూ నేను కిందకి వెళ్ళిపోయాను అర్జెంటుగా అయితే. థ్యాంక్ యూ. నమస్తే.